IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్ కల్కి రిలీజ్ కాబోతుంది 27వ తారీఖుని. చాలా అద్భుతమైన మూవీ చూడబోతున్నాం మనము. అంటే ఇప్పుడు కలియుగం అంతరించిన తర్వాత కూడా నెక్స్ట్ మనకి ఎలా ఉంటుంది అనేది మన నాగేశ్వరన్ గారు ఊహా చిత్రంలో మనం చూడబోతున్నాము. అంటే దాదాపుగా మన భారతీయ పురాణాలకి క్లైమాక్స్ అంటున్నారు నాకు తెలిసినంత వరకు. మీరు ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ కాబట్టి 2024 అయితే అది 2898 అంటే దాదాపుగా ఒక 800+ ఇయర్స్ ముందు తీసుకెళ్ళి మనకి చూపించబోతున్నాడు. అందువల్ల ఈ సినిమాకి అంటే ముందు ఈ సినిమాకి కల్కి 2898 పేరు పెట్టడానికి ముందు ప్రాజెక్ట్ జెడ్ అని పెట్టారు. అప్పుడే విపరీతమైన క్రేజ్ వచ్చింది ఈ సినిమాకి. తర్వాత కల్కి 2898 అని పెట్టిన తర్వాత కూడా ఆ క్రేజ్ ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదు. పైగా ఇందులో ఉన్న కాస్టింగ్ అందరికి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొని, దిశా పటాని, ఇలా చాలా క్రేజీ స్టార్స్ అందరూ కూడా ఉండడం వల్ల ఈ సినిమా మీద ఆటోమేటిక్గా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మన తెలుగులో ఈ ఏడాది ఇప్పటివరకు ఒక ప్రాపర్ మంచి సినిమా అనేది లేదు. ఇప్పుడు 2024 6 months అయిపోతుంది. ఫుల్ మీల్స్ పెట్టలా మధ్యలో ఏదో డీజే టిల్లు అని ఇటువంటి 1-2 సినిమాలు తప్ప, టిల్లు స్క్వేర్ 1-2 సినిమాలు తప్ప ఏది పెద్దగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. దానివల్ల అంటే మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో సినిమా రంగానికి సంబంధించి థియేటర్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. సినిమాలు లేక థియేటర్లో స్వచ్ఛందంగా మూసేసుకొని, అంటే 10 మంది 20 మంది వస్తుంటే మేము థియేటర్లో నడపలేకపోతున్నాము, కరెంటు ఖర్చులు కూడా రావడం లేదు అని చెప్పి స్వచ్ఛందంగా థియేటర్లు మూతపడిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వస్తున్న సినిమా మొత్తం థియేటర్లన్నింటినీ తెరిపించడంతో పాటు థియేటర్లన్నీ కలకలలాడేలా చేస్తుందని చెప్పి అంచనా. ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టబోతుంది సార్ మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? అంటే మన తెలుగని కాదు, ఓవరాల్గా ఒక 1000 నుంచి 1500 కోట్లు సునాయాసంగా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 1000 నుంచి 1500 కోట్ల వరకు. అంటే ఈ సినిమా బడ్జెట్టే దాదాపు 650 కోట్లు బడ్జెట్ అంటారు. 650 కోట్లు అంటే ఒక బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 700-800 కోట్లు కలెక్ట్ చేయాలి ఇది. ఆ తర్వాత వచ్చేది ప్రాఫిట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ స్టార్స్ రెమ్యూనరేషన్ 100 కోట్లు ఉంటాయి కదా. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ 50 కోట్లు 100 కోట్లు ఆ రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళు. దానికి తగ్గట్టే బడ్జెట్ కూడా. ఇప్పుడు అందులో బుజ్జి అనే ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, వెహికల్, దానికే చాలా కోట్లు ఖర్చు పెట్టి దాన్ని నిర్మాణం చేశారు. అలాగే పబ్లిసిటీకి కూడా చాలా భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఒక 1000 కోట్లు వసూలు చేయాల్సిన బాధ్యత సినిమా మీద ఉంది. నిర్మాతకి డబ్బులు వెనక్కి ఇవ్వాలంటే 1000 కోట్లు కలెక్ట్ చేయాలి. చూడాలి ఎంతవరకు అది 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా. అంటే సినిమా బాగుంటే ఇప్పుడున్న సినారియోలో 1000 కోట్లు కలెక్ట్ చేయడం అన్నది ముఖ్యంగా బాలీవుడ్లో మొన్న ఫంక్షన్ చేశారు. దానికి అమితాబ్ బచ్చన్, దీపికా పడుకుని, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా ఆ ఫంక్షన్కి రావడం, తర్వాత ఆ ఫంక్షన్లో అమితాబ్ బచ్చన్ లాంటి ఒక లెజెండరీ యాక్టర్, ఆయన సూపర్ స్టార్ కదా, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఈ చిత్ర నిర్మాత అనేటువంటి అశ్విని దత్తుకి పాదాభివందనం చేయబోవడం మనం చూసాం. దాంతో అది నేషనల్ టాపిక్ అయిపోయింది. అంటే ఈ సినిమా ఎంత గొప్పగా వచ్చి ఉంటే, ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంతగా ఆయనకి నచ్చి ఉంటే అలాగా నిర్మాతకి నమస్కారం చేయాలని ప్రయత్నం చేసి ఉంటాడు అనేది ఒక నేషనల్ టాపిక్ అయిపోయింది. దాంతో అంటే అంతకుముందు కూడా క్రేజ్ ఉన్నప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ తోటి అసలు ఒక్కసారి అమితాబ్ బచ్చన్ లాంటి వాడు పాదాలకు నమస్కారం చేయాలని చూడడం అన్నది మామూలు విషయం కాదు కదా. దాంతో క్రేజ్ ఇంకా బాగా పెరిగిపోయింది. డైరెక్టర్ కోణంలో మీరు ఏం చెప్తారు సార్? చాలా అద్భుతమైన కథ కదా, చేయలేరు డైరెక్టర్ అంటే ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి కూడా డైరెక్టర్కి ఉన్న ట్రాక్ రికార్డు. ఫస్ట్ అతను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేశాడు, నాని, మన విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన సినిమా. అది క్రిటికల్లీ అక్లైమ్డ్ సినిమా. అంటే కమర్షియల్గా కూడా బాగా సక్సెస్ అయింది, క్రిటికల్గా కూడా బాగా ఇది వచ్చింది, డిఫరెంట్ స్టోరీ. తర్వాత మహానటి సినిమా ఇంకా
అవును. అసలు అద్భుతం అనిపించే రేంజ్లో కీర్తి సురేష్ యాక్ట్ చేసిన ఆ సినిమా అసలు ఒక రేంజ్లో అతని పేరు తీసుకొచ్చింది. అంటే ఆ సినిమా తర్వాత ఏ హీరో దగ్గరికి వెళ్ళి మీతో సినిమా చేయాలనుకుంటున్నానంటే రెడ్ కార్పెట్ పరిచే పొజిషన్ వచ్చింది, క్రియేట్ అయింది. అలాగే వాళ్ళ బ్యానర్లో తర్వాత వచ్చిన జాతి రత్నాలు కూడా నాగస్విన్ అంటే నిర్మాణ సారథ్యం, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. దానివల్ల ఇప్పుడు ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరగడానికి కూడా కారణం అతని ట్రాక్ రికార్డ్. మూడో సినిమాని ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం అంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇంత బడ్జెట్ అని అనుకుని ఉండరు. స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి అంత క్రేజ్ రావడం, పెద్ద ముందు కమల్ హాసన్ అని అనుకోలేదు, తర్వాత కమల్ హాసన్ వచ్చాడు. కమల్ హాసన్ ఎంత పెద్ద స్టార్ మనకు తెలుసు. అంటే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా స్టార్స్ అంటున్నారు. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అంటే మనం కమల్ హాసన్ చెప్పాలి. ఎందుకంటే ఏక్ దుజే కే లియే సినిమా ఇప్పుడు అది దాదాపుగా ఒక 40 years బ్యాక్, అప్పట్లో పెద్ద సెన్సేషనల్ హిట్ అది. అలాగే సాగర్ ఒక 40-30 years బ్యాకే అతను పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు అతను ఇందులో యాక్ట్ చేయడం. ఇప్పుడు దీపికా పడుకునే గురించి మనం ఇప్పుడు ఆమె ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్. ఒక సినిమాకి 20 నుంచి 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేంత క్రేజియెస్ట్ హీరోయిన్ దీపికా పడుకునే. ఇలాగే వీళ్ళందరూ ఉండడం వల్ల ఈ సినిమాకి ఆటోమేటిక్గానే క్రేజ్ ఉంది. అలాగే ఆ సినిమాకి సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్ ఉండడం వల్ల ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా మన తెలుగుకు సంబంధించినంత వరకు చెప్పాను ఇప్పటి వరకు. సరే అంటే పెద్ద స్టార్స్ యాక్ట్ చేసిన సినిమాలు ఏవి అలరించకపోవడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే వినోద ఆకలితోటి ఉన్నారు. ఏదైనా మంచి సినిమా వస్తే చక్కగా ఎంజాయ్ చేద్దాం దీంట్లో ఉన్నారు. ఇంకోటి ఏంటి, అసలు ఈ సమ్మర్లో జనరల్గా సమ్మర్ అనేది చాలా పెద్ద సీజన్, బిగ్గెస్ట్ సీజన్ ఈ సినిమా ఇండస్ట్రీ. సమ్మర్లో అసలు ఏ సినిమా కూడా లేదు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా కల్కి సినిమాకి బాగా కలిసి వచ్చి అది చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి అంచనాలు ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది. అలాగే డైరెక్టర్ గారు కూడా మనకి కథ అర్థం అవ్వడానికి చిన్న చిన్న టేజర్లు కానీ ఎపిసోడ్లు కానీ వదులుతున్నారు. అవును, ప్రిల్యూడ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాటికి మంచి రెస్పాన్స్, ఇంకా మనకి క్యూరియాసిటీ పెరుగుతుంది దానివల్ల. అవును. సో డెఫినెట్గా అయితే ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బాలీవుడ్లో కొంతమంది కావాలని దీని మీద కొంచెం నెగిటివ్ ఇది చేస్తున్నారు. ఇక్కడ మన వేణుస్వామి ఎలా అయితే ఇప్పట్లో ప్రభాస్కి హిట్ లేదు అది లేదని ఎలా అడావిడి చేశాడు, అలా చెప్పిన తర్వాత ప్రభాస్ సలార్ చాలా పెద్ద హిట్ అయింది, అది వేరే విషయం. అలాగే అతని ప్రిడిక్షన్స్ అన్నీ కూడా రాంగ్ అయినాయి. అక్కడ ఆంధ్రాలో జగన్ మళ్ళీ వస్తాడన్నాడు, రాలేదు. ఇక్కడ కేసీఆర్ వస్తా అన్నాడు, అది రాలేదు. అలాగే అక్కడ బాలీవుడ్లో ఏం జరుగుతుందంటే కల్కి సినిమా సంబంధించి ఒక జ్యోతిష్కుడు ఈ సినిమా మరీ అంత పెద్ద హిట్ అయ్యే అవకాశాలు లేవు, యావరేజ్గా పెట్టిన పెట్టుబడి కనా కష్టంగా వసూలు చేస్తుంది అని చెప్పి కావాలని, అంటే నేను అది చూసినప్పుడు ఆర్టికల్లో ఒక వెబ్సైట్లో ఆర్టికల్ చూసినప్పుడు వీళ్ళు కావాలని చేస్తున్నారేమో అని అనిపించింది అనమాట. అయితే ఇది ఒక రకంగా సినిమాకి మంచిది అవుతుంది. అంటే విపరీతమైన అంచనాలు ఉండడం ఒక్కోసారి ఏమైపోద్ది, మైనస్. అంచనా లేకుండా వస్తేనే సూపర్ డూపర్ హిట్స్ ఎన్నో చూసాం మనము. కాబట్టి ఈ విధమైన నెగిటివ్ ఏదైతే పబ్లిసిటీ కొంత ఉందో అది ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా పాజిటివ్ టాక్ ఉంది నిజంగా. మన ప్రభాస్ గారు అంటేనే అందరికీ పాజిటివ్ టాక్ ఉంటుంది. మనం ఇందాక చెప్పాను తెలుగులో ఈ మధ్య కాలంలో సరైన సినిమా రాలేదు. అటు అక్కడ బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి. బాలీవుడ్లో కూడా అసలు ఏది సరైన సినిమా లేదు ఇప్పుడు. కాబట్టి ఈ సినిమా కోసం చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నారు కల్కి సినిమా కోసం. ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? ప్రభాస్ అంటే తను బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వరుసగా ఎన్ని చేస్తున్నా కూడా అతను అంతకుముందు మేము మిర్చి లేదంటే డార్లింగ్ సినిమాల టైంలో మేము ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఎంత డౌన్ టు ఎర్త్ ఉండేవాడు. ఇప్పుడు అంటే ఈ రేంజ్ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఒక సినిమాకి 100 కోట్లు పైన రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వచ్చినా కూడా అదే సింప్లిసిటీ, అది చాలా అసాధారణమైనటువంటి విషయం. నువ్వు అన్నట్టు చాలా రేర్, చాలా అరుదుగా ఉంటుంది. ఇప్పుడు అతను చేతిలో ఇప్పుడు కల్కి తర్వాత రాజాసాబ్ మారుతి డైరెక్షన్లో రాజాసాబ్, తర్వాత సందీప్ రెడ్డి వంగాతోటి స్పిరిట్ అనే సినిమా ఉంది, తర్వాత హనురాఘవపూడితోటి ఒక సినిమా ఉంది. ఇవి కాకుండా ప్రభాస్తో సినిమాలు చేయడానికి
తాతహలాడుతున్న అగ్రదర్శకులు ఎంతమంది ఉన్నారు అటు బాలీవుడ్లో కానీ ఇటు టాలీవుడ్లో కానీ. ఈ రేంజ్లో ఉన్నా కూడా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్నా కూడా చాలా సింపుల్గా ఉండడం అనేది నేను పర్సనల్గా, నేనే కాదు ఎవరైనా సరే ఇష్టపడే విషయం అది. అలాగే ఇప్పుడు ప్రభాస్తో నటించిన ఆర్టిస్టులు అందరూ చెప్పేది ఏంటి, తిండి పెట్టి చంపేస్తాడు ఈయన. రీసెంట్గా దీపిక పదుకుని గారు కూడా చెప్పారు, నేను లావ్ అయ్యానంటే కారణం ప్రభాస్. అయ్యో బాబు, ఆయన తెప్పించే ఫుడ్ ఐటమ్స్ ఆయన స్వయంగా వడ్డించి స్వయంగా చేయించి మెను ఈరోజు ఏది ఉండాలి అని చెప్పి చేయించి మొత్తం సెట్లో ఉన్న వాళ్ళందరికి కూడా ఆయన ఎంతో ప్రేమతోటి. ఇప్పుడు అతను అంత పెద్ద స్టార్, అతనికి ఏదో కావాల్సింది ఏదో ఆర్డర్ ఇచ్చుకొని తింటే సరిపోయే దానికి తనతో పాటు నటించే వాళ్ళు, తనతో పాటు పనిచేసే వాళ్ళు అందరికి కూడా ఆ ఫుడ్ పెట్టాలని అనుకోవడం ఇంకా అసలు ఎంత గొప్ప విషయం అది కదా. దాన్ని బట్టి అతని వ్యక్తిత్వం మనం అర్థం చేసుకోవచ్చు. అవును, మామూలుగా మిగతా హీరోస్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు కానీ ప్రభాస్ గారికి అలా ఉండరు, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఆయన. అందరు ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్. అది కరెక్ట్. ఎందుకంటే అతను అజాతశత్రువు అని మనం చెప్పొచ్చు. వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. వివాదం అనేది అందరినీ డార్లింగ్ అనుకుంటూ ఆయన చాలా వండర్ఫుల్ పర్సన్. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, అందరు ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్. పైగా ఇప్పుడు ఆయన ఫస్ట్ ఇప్పుడు బాహుబలితో ఏ రేంజ్కి వెళ్ళాడు మనం చూసాం. బాహుబలి 1, 2 అయినా సరే నాకు ఇంత స్థాయి వచ్చింది కదా, ఇంత స్టార్డమ్ వచ్చింది కదా అని ఇది చేయడం కానీ, లేకపోతే సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినప్పుడు ఇది చేయడం కానీ, కంగారు పడిపోవడం, లేకపోతే ఇంకోటి చేయడం కానీ, బాహుబలి సక్సెస్ వచ్చినప్పుడు ఎంత ఇదిగా ఉన్నాడో, తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా అంతే ఇదిగా తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ సక్సెస్ వచ్చినప్పుడు మళ్ళీ కాలు రగలేయడం అదేం చేయలేదు. సో అది అసలు చాలా గొప్ప క్వాలిటీ ప్రభాస్ లో. ఏ కాంట్రవర్సీ, ఏ రూమర్స్ లేని హీరో ప్రభాస్ గారు. కాబట్టి అందరూ పాజిటివ్ గా ఉన్నారు, అందరూ చూస్తారు కాబట్టి నిజంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్ మూవీ. ఖచ్చితంగా మూవీ చూసి వచ్చాక కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాము, డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.